ఈరోజు ఎన్టీఆర్ భవన్ గురునానక్ కాలనీలో విజయవాడ ఎంపీ గారి కార్యాలయంలో మా ప్రియతమ నాయకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈ ప్రపంచంలో సంచలనాత్మకమైనటువంటి రాజకీయాలని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల కోసం ఆకలి దప్పుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం రావాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని 82లో తెలుగుదేశం పార్టీ స్థాపకులు వారి కుమారుడైనటువంటి నందమూరి రామకృష్ణ గారు తండ్రి ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూ తన్ను తాను తగ్గించుకుంటూ ఏనాడు కూడా అధికారం పరమావధిగా ప్రభుత్వాల్లో ఎంటర్ కాకుండా తనదైన శైలిలో అందరికి ఉత్సాహాన్ని నింపుతూ ప్రతి ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మేమందరం కలిసి వారి జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రాంతంలో ఎంపీ గారి కార్యాలయంలో చంద్రశేఖర్ గారు, మరి గాంధీ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాధవరావు గారు, ఈ అందరూ శ్రీనివాసరావు గారు, మరి భావకుమార్ గారు ఇత్యాదులు అందరూ ప్రముఖులంతా కలిసి ఈ రోజున కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే బాలగంగాధర తిలక్ గారు ఇంకా చాలామంది ప్రముఖులు ఈ భారతదేశంలో పుట్టినటువంటి రోజు ఈ రోజున. అటువంటి రోజున మరి నందమూరి రామకృష్ణ గారు జన్మించటం మనందరం కూడా ఈ రాష్ట్రానికి కూడా మరి అటువంటి పిల్లల కన్నా నందమూరి తారక రామారావు గారికి కూడా ప్రత్యేకంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నందమూరి రామకృష్ణ గారికి మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో తను చేసినటువంటి సేవలకి ప్రత్యేకంగా ఇంకా అతను అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, వారి కుటుంబం బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.